నాడు కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన సమస్యల పరిష్కారం కోసం చేసిన తీర్మానాలను ఆమోదం తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా మారిందని తెలిపారు ఎంపీ కేశినేని శివనాథ్. అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఎంపీ కేశినేని, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, పలువురు నేతలు పాల్గొన్నారు. ఆఖరికి టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ అయినటువంటి ఆ రోజు రామయ్య గారు కూడా మాకే సపోర్ట్ చేశారు. చంద్రబాబు గారి దగ్గర ఎవరిదో కరెక్ట్ అండి, వాడు దొంగ అని చెప్పాడు. ఏ సార్ చెప్పారు కదా, చెప్పాడు. ఇప్పుడు జగన్ ఇందాక మా పట్టాభి గురించి, తమ్ముడు గురించి చెప్పాడు. ఏమని హనుమాన్ సంఘాలు ఇన్ఛార్జ్ అనార్కలంగా 7-8 భాషలు మాట్లాడగలరు. ఇందాక కేశినేని చిన్ని గారితో కారులో దిగితే నేనే సడన్గా యూపీ నుంచి ఎలా కేంద్ర మంత్రి దిగాడు అనుకుంటున్నాను. నేను ఆయన చూసి అంత పర్సనాలిటీ ఉన్న మనిషిని ఆఖరికి నన్ను విమర్శించలేదంటే చంద్రబాబు గారికి ఫేవర్గా మాట్లాడారని నన్ను విమర్శించలేదు, లేదా చంద్రబాబు గారిని విమర్శించలేదని ఆయన కుర్చీ టేబుల్ బయటపడింది. అందుకే అది కూడా చెప్తా సార్. పొద్దున చంద్రబాబు 10 మీద వచ్చాడు, 10 మీద వచ్చాడు. వచ్చి సార్ మేము చాలా తప్పు చేసాము, కేసుని నేను వెనకాలండి, మేమంతా ఏమో బొక్కాలు అయిపోయాము. ఎందుకంటే ఆయన చంద్రబాబు గారిని విమర్శిస్తుంటే మాకు అర్థం కావట్లేదు. మా దగ్గరేమో ఏమనేవాడు కాదు, లోపలికి వెళ్ళి పెట్టేవాడు. మీరందరేమో చంద్రబాబు నాయుడు గారి వైపు ఉండే మీ పక్కన అదే చంద్రబాబు గారిని పొగొన్న వాళ్ళందరూ పట్టాభి గారు కానీ లేదా డూడి రాకేష్ అందరూ చైర్మన్లు అయ్యారు. మేము బొక్కాలు అయిపోయామంటే చాలా తప్పు అంటే చాలా మంది నాశనం చేశాడు రాజకీయ భవిష్యత్తు. మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి.